హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అయిపోయి గుడ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. ఈరోజు మార్నింగ్ అయితే ఒక కిరాయిలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మడుగుల గ్రామం గుంటూరు జిల్లా. ఆ గ్రామానికి అయితే వచ్చిన కిరాయి వేసుకొని ఎన్ని గంటలకంటే 9కి వెళ్ళినాము అన్న. మనం 9కి ఎగ్జాక్ట్ 9కి అయితే వెళ్ళినాము. ఇప్పుడు ఎంత అవుతుంటాయి? 250 అయితే రీచ్ అయిపోయినాము. అన్లోడ్ కూడా చేసిన, జీవాలు లోడ్ అన్లోడ్ చేసిన. మెల్లగా చూసుకుంటూ వెళ్తుండే. ఇక టైం పాస్ ఒక్కని రావాలి. ఇక పాటలు పాడుకుంటా జీవితమైన ఆట. నీ పేరేందన్నా? అప్పుడారా అన్న అక్కడ దాకా వస్తాడు, మళ్ళా అలా షాప్ దగ్గర దిగిపోతాడు. ఈడ వీళ్ళ దొడ్డుంది అనమాట ఊర్లో. షాప్ అయితేనేమో గురుజాలలో ఉంది, వీళ్ళకి మడుగులలో ఏమో దొడ్డి ఉంది. మళ్ళీ వీళ్ళకి జీవాలు కావాలంటే అక్కడ నుంచి ఆటోలు తీసుకొని షాపు తెచ్చుకుంటారంట. అంటే ఎన్ని కావాలో అన్ని తెచ్చుకుంటారంట. తర్వాత మిగిలినవన్నీ అక్కడ మేపడానికి పెడతారు. లేదా మీరు ఎట్లా అమ్ముతారు జీవాలు? ఇక్కడ కిలో ఎట్లా అమ్ముతారు మీ దగ్గర? కేజీ ఎట్లా? కేజీ 750 750 మీ దగ్గర కూడా? ఇక్కడ తక్కువేనా, 700 కూడా అమ్ముతారు. ఇక్కడ కూడా 750 అంట. మా దగ్గర కూడా 750 800 ఉంది అన్న షాప్ లా. అంటే ఆడ క్వాలిటీ మంచిది ఉంటుంది, క్వాలిటీ మాంసం కూడా ఉంటుంది. అంటే కొంచెం అందరి కోసే వాళ్ళు కూడా ఇది ఉంటుంది. కూరలు చెప్తా. ఏం ఊరన్నా? 83-408-247-50. ఈ విలేజ్ చాలా బాగుంది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది. అంటే అంతా పంట చేనులు ఉన్నాయి ఇక్కడ విలేజ్ లో. కాకపోతే ఒక 7-8 కిలోమీటర్స్ చిన్న రోడ్ ఉంటుంది. మనకు గుజాల పోయిన తర్వాత పెద్ద రోడ్ వస్తుంది. అక్కడ నుంచి సీదా పిడుగురాలు, అప్పుడు మధ్య నుంచే వెళ్ళిపోతాము లెఫ్ట్. అంతా గ్రీనరీ, అంత చైన్లు. ఇక్కడ పల్లెటూరు చూస్తే అప్పటిది గుర్తుకొచ్చింది నాకు. నా చిన్నతనంలో చూసినట్టు అనిపించింది. ఇక్కడ విలేజ్ ఎంట్రీలోనే ఫస్టే డబ్బలాటం కనిపిస్తుంది అందరు. ఒకప్పుడు వాష్రూమ్స్ లేకుండే కదా మన దగ్గర విలేజ్. అప్పుడు ఇప్పుడు అంతా డబ్బలాట కనిపిస్తేసరికి ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి అనమాట. ఆ టైంలో అందరు డబ్బలాటుకొని పోయేది కదా, చెట్లేంబడా గుట్లేంబడా. అది చూసి గుర్తొచ్చింది నాకు. అందుకోసం అందరు డబ్బలాటుకొని పోతారండి అని చెప్పినది. స్టార్టింగ్ అట్లా కంటిన్యూ అందరు పట్టిరు, ఒక 5 మంది 6 మంది పట్టిరు. కానీ విలేజ్ బాగుందన్న. అంటే నా చిన్నకాలంలో ఒకప్పుడు నేను మా విలేజ్ ఇట్లనే ఉంటుండే, సేమ్. అదే గుర్తుకొస్తుంది విలేజ్ చూస్తే. కానీ మీ దగ్గర వేడి ఎక్కువ, మా దగ్గర బాగానే ఉంటుంది, చల్లగా ఉంటుంది. కానీ మీ దగ్గర వేడి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది రేపు లేదు సార్, రేపు మరి ఫోన్ లేదా అంటే ఉంది ఇంట్లో. ఏంటి అన్న ఇక లారీలో తొగలు పెట్టినాడు. ట్రాక్టర్ చూసిరా ఎంత లోడ్ వేసిరు.
ఇదే లోడ్ నా బండిలో వేసే మాత్రం నా బండి ఆగమే. ట్రాక్టర్ బాగా లోడ్ ఎత్తుతుంది ఇతను, చాలా ఎత్తుంది అది. దీనికి 2 ఇంతలు ఎత్తుంది అన్న బండి అది. ఇట్లా చిన్న చిన్న పల్లెటూరులు ఎంత బాగుంది. ఇక్కడ నుంచి ఆ చివరి దాకా కట్టేది. మస్తు లొకేషన్ ఉంటది. ఇది గురుజాల విలేజ్ అండి. ఇది వీళ్ళ షాప్ మెయిన్ రోడ్ పైన ఉంది. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు మా దగ్గర హైదరాబాద్ కి జీవాలు కొనుక్కొని. సెకండ్ టైం వస్తారో అలా తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే వచ్చిన. ఇదండి షాపు, గురుజాలలో షాప్ ఇది. మనం ఇది కాక ఇది ఇంతకుముందు వేసింది అది విలేజ్ లో, మెయిన్ రోడ్ పైన షాప్ ఇది. మన వల్ల వేరే వాళ్ళకు ఉపయోగం పడుతుంటే మంచిదే కదా, వాళ్ళకి తెలిస్తే బాగుంటది, వాళ్ళకు కూడా గిరాకు వస్తుంది కదా. ఈ గురుజాల గ్రామం కూడా ఇంకో సైడ్ కూడా ఉందండి. ఈ పేరు కడప డిస్టిక్ లో ఉంది. ఆ సైడ్ కూడా ఇంకోటి ఉంది గురుజాల అనేది. కన్ఫ్యూజ్ అయిపోతుండొచ్చు. గురుజాల అడ్రస్ కొడితే నాకు మార్నింగ్ మ్యాప్ లో గురుజాల కొడితే అక్కడనే చూపించింది, కడప సైడే చూపించింది. కానీ ఇక్కడ కూడా ఉంది ఒకటి గురుజాల అని. కారంపొడి విలేజ్ కూడా ఉంటది. కారంపొడి మాచర్ల వెళ్ళే రూట్ లో మనము పిడుగురాళ్ళు పోకముందే ఒక 10 కిలోమీటర్ల ముందే రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే గురుజాల. మళ్ళీ డిక్ సైడ్ పోతే మళ్ళీ మాచర్ల కూడా వస్తుంది. ముందు నుంచి లెఫ్ట్ తీసుకుంటే కారంపొడి కూడా వస్తుంది. ఇది కరెక్ట్ గా మెయిన్ రోడ్ కి వెళ్తుంది రోడ్ ఇది. అదే మనం పిడుగురాల మధ్యలో చక్కగా వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి రైట్కి వెళ్తే పిడుగురాల వెళ్తుంది. లెఫ్ట్ పోతే మిర్యాలగూడ టు హైదరాబాద్, నల్గొండ అట్లా వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ పెద్దగానే ఉందండి. గురుజాల నుంచి లెఫ్ట్ ఆ ఊర్లో అయితే ఎప్పుడైతే మనం మడుగుల విలేజ్కి అయితే వెళ్దామో ఆ రోడ్ అయితే సింగల్ రోడ్ ఉంటుంది, 8-9 కిలోమీటర్లు. నేనైతే గురుజాల నుంచి అయితే మెయిన్ రోడ్కి వచ్చిన ఈ లెఫ్ట్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే చక్కగా పిడుగురాల, అద్దంకి ఇట్లా వెళ్ళిపోవచ్చు, గుంటూరు ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఈ లెఫ్ట్ హైదరాబాద్ రోడ్, మెయిన్ రోడ్ హైవే ఇది. ముంగడ హైదరాబాద్ రోడ్ ఉంది, ఎక్కించుకోండి. అయితే ప్యాసింజర్స్ అయితే ఉన్నారు 2-3. తీసుకెళ్తారా అంటే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఇబ్బంది మనకి, వాళ్ళతో కూర్చోబెట్టద్దు. 186 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్, నల్గొండ 85, మిర్యాలగూడ 38. ఈ నుంచి కరెక్ట్ ఒక 4-5 కిలోమీటర్ పోతే మన తెలంగాణ బార్డర్ వస్తుంది. ఇది ఒక్క చోటే బాగాలేదు రోడ్డు, మిగతాంతా బాగానే ఉంది. కృష్ణా నది అండి ఇది. ఇది మన తెలంగాణ బార్డరు, ఆర్టీ ఆఫీస్. ఇక్కడ చెకింగ్ అవుతుంది బండ్లని. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ నల్గొండ డిస్టిక్ అయిపోయింది, ఇక ఆంధ్ర అయిపోయింది. తెలంగాణ బార్డర్లోకి అయితే మనం ఎంట్రీ అయిపోయినాం. ఇదంతా నల్గొండ డిస్టిక్. ఇక మిర్యాలగూడ అయితే వచ్చేసిన. ఇంకా ఇక్కడ నుంచి 150 కిలోమీటర్ ఉంటుందేమో
హైదరాబాద్. ఈ ఊర్లో కూడా మిర్యాలగూడలో శనివారము మంగళవారము సంత అవుతుంది ఇక్కడ ఆ వెనక సైడ్ రోడ్లో. ఈ రోడ్ కాకుండా ఇంకో సైడ్ ఆ ఊర్ల కింద ఉంటుంది రోడ్. అది ఆడ సంత అవుతుంది మంగళవారం శనివారం. ఈడైతే ఒక చిన్న నది ఉంటది. మేము మిర్యాలగూడ సంత వచ్చినప్పుడల్లా ఈడ బండి ఇక్కడున్న బండ్లు పక్క ఆపుకొని ఈడ స్నానాలు చేసేది, ఇలా ఈత కొట్టేది. అంటే ఎంత ఫ్లో రాకపోయేది అప్పుడు, నీళ్లు కొంచెం తక్కువ వచ్చేది. ఒక సైడ్లో ఆడాకుండేది, ఇంత ఫ్లో రాకపోయేది, తక్కువ వచ్చేది. అప్పుడు ఈత కొట్టేది. ఈ ఫ్లోలో ఈత కొట్టినామంటే అక్కడనే ఇక బాయ్ బాయ్ చెప్పాలి. చూస్తారు కదా నా బ్యాక్ సైడ్ రోడ్, మెయిన్ రోడ్. లారీలో అయితే లారీలో ఆపుకొని మంచిగా స్నానం ఇట్లా చేసుకొని పోతారు. బాగున్నాయి కదా వాటర్, కానీ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది, వాటర్ ఎక్కువ వస్తుంది. రీఫ్రెష్ అయితే అయినా మంచిగా నిద్ర వస్తుండే. సరే వెళ్ళిపోదాం ఇక. ఎక్కువసేపు ఉన్నామంటే మనకి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి మళ్ళీ. కొంతమంది పిల్లలు ఈ హైట్ నుంచి దుంకుతారు దీంట్లోకి, నీళ్ళలోకి. ఎండాకాలం వస్తే ఇది నల్గొండ చౌరస్తా. ఫ్లైఓవర్ వర్క్ నడుస్తుంది. ఒకవేళ ఫ్లైఓవర్ వర్క్ అయిపోయింది అనుకోండి, ఇది వచ్చే పని ఉండదు ఇక, చక్కగా ఫ్లైఓవర్ మీదనే పోవచ్చు. నాపెప్పట్లో ఆపేసాడు, నేను నడిపినాడు గుజారు వస్తుంది. ఇక్కడ ఆపేసి నేను పునుగులు తిన్నా మంచిగా వెనకాల బండి మీద. పునుగులు తినేసి ఛాయ్ తాగేసి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బండి స్టార్ట్ చేసామంటే ఇది కూడా లేదు. వీళ్ళ దగ్గర ఎంత బిల్ చేసినా కానీ ఒక 5 రూపీస్ చేంజ్ కాడైతే ఇన్కమ్ కూడా అవుతారు. 100 ఇచ్చినా 5 రూపీస్ చేంజ్ కావాలంటారు, 50 ఇచ్చినా 5 రూపీస్ చేంజ్ కావాలంటారు. లేదంటే బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి, చాక్లెట్ తీసుకోండి, ఇది నడుస్తుంది కదా. నేనైతే ఈరోజు తీసుకున్నా, పల్లి పట్టి తీసుకున్నా 5 రూపీస్. చేంజే ఉంటుంది వీళ్ళ దగ్గర. నేనేం చేయాలి సార్, నేనేం చేయలేను సార్ అంటారు వాళ్ళు. 5 రూపాయలతో నగేది ఏం లేదు, కానీ చేంజ్ పెట్టుకోవాలి కదా. బయటికి పోయిన సేపు ఏమనిపించలేదు. సిటీలోకి ఎంట్రీ కాగానే కదా మొత్తం డల్ అయిపోయినాయి. ట్రాఫిక్ గడి 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 జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను ఊకి ఆరన్లు కొడతానే టేటి టేటి ఎందుకు కొడతారో ఏమో అర్థమే కాదు. సైడ్ ఉన్నా కొడతారు, సైడ్ లేకున్నా కొడతారు. అట్లా ఉంటారని తీసుకోపోయి కాలు పట్టి ఎట్లా కొట్టాలనుకుంటున్నా బడా. కారులు కానీ నిజంగా మన హైవే రోడ్ల మీద హారన్ కొట్టానే సైడ్ కావాలంటారు. మరి ముంగడ ప్లే గ్రౌండ్ ఉంది అనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. కానీ చూసుకోవాలి, సైడ్ తీసుకోవాలి. హారన్ కొట్టినప్పుడు వాడు సైడ్ ఇస్తాడా లేదా ఒకసారి చూసి మరి మళ్ళీ హారన్ కొడితే ఏమనిపించేది. ఒక్కసారి ఇట్లా కొట్టానే జరిగిపోవాలంటారు వాళ్ళు. మరి రైట్ సైడ్ లో ఏముంది, లెఫ్ట్ సైడ్ లో ఏం అవసరం లేదా వాళ్ళకు. 2 బండ్లు పోతారు, 2 మధ్యలో పెడతారు. హారన్ కొడుతూనే ఉంటారు, పెప్పి డిప్పర్ వేసి ఉంటారు, హారన్ కొడుతుంటారు. వీళ్ళు రాగానే జరిగిపోవాలి. రోడ్ తీసుకొచ్చి మొత్తం బళ్ళని ఎక్కాలి తిక్కాలేసరికి. హారన్ కొడుతాను అక్కడ సిగ్నలే ఉంది. ఆగో ఏడిపోతుంది నాకు అర్థం కాదు. హారన్ కొట్టి బస్ నీకేం పోతాడా ఏంది? ఇంకొకటి బస్సు కోమల్సా దాకా ఇట్లా ఇరిటేట్ మస్తు అయిపోతున్నా. ఎవరికి అసలు ఓపిక లేదు తెలుసా.
ఇలా ముంగడ పోనీకి ఛాన్సే లేదు. ముంగడ బస్సు పంపిస్తారా అంటే అసలు ప్లేస్ ఉందా? ఆరడెందుకు కొడుతున్నాం అనగానే అర్థమవుతుంది అసలు. ఎవ్వని అవసరమా అంది? నేను ముందు పోవాలి, నేను పోవాలి. ఒక 5 నిమిషాలు లేట్ అయితే మనం అవుతుందా? మేము గుడ్లు పెట్టిందా? లేకపోతే వరల్డ్ కప్ ఇట్లా గెలిచేది ఉందా? ఇంతకుముందు వాడు బైకోడు వాడొచ్చిండు సట్టమని యూటర్న్ చేసుకుని బస్సు జిర్ర తగ్గుతుండే. డివైడర్ తలి వలిగిపోయి ఏం చేస్తుండే, లేకుంటే బస్ కింద వండి ఉంటే ఏమైతే తల 2 ముక్కలు అవుతుండే. పిచ్చినా కొడుకుని 5 నిమిషాలు ఒప్పుకుండదు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో అట్లా ఓపిక నీళ్ళకు స్పెషల్ గా ఫ్లైఓవర్ పట్టుకోమని చెప్పాలి. వాళ్ళు డబ్బులు పట్టుకొని సింగిల్ రోడ్ వేసుకొని ఇంటింటికి సింగిల్ ఫ్లైఓవర్ వేసుకొని ఆ వీళ్ళ రోడ్ల మీదే పోవాలి. భూమి తిరగదాలి, పైన తిరగాలి, ఫ్లైఓవర్ల మీద. ఏం చేస్తున్నాడు? వ్యాన్ కారణం అవుతుంది. పోవాల బండి పెట్టి టైం పాస్ చేస్తున్నాడు. మన షాపింగ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే పోవాలి ఉన్నాడు అర్థమవుతుంది. వాడు ఇక్కడేదో బస్సుతో యాక్సిడెంట్ అయినట్టుంది. ఇప్పుడే అయింది. ఇంకో తలిగించినట్టు ముంగట ఎవరు తలిగించారో తెలియదు కానీ మళ్ళీ ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయింది. అది కూడా ఇంటి దగ్గర పురాణపుల దగ్గర ఎట్లుంటుంది.